పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గం ఒక కీలకమైనటువంటి ప్రాంతం. అక్కడ ప్రస్తుతం కాసు మహేష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైకాపా ఎమ్మెల్యేగా మళ్ళీ తిరిగి ఆయనకే అక్కడ అభ్యర్థిత్వం ఇచ్చారు. ఆయనతో పాటు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎర్రపతినేని శ్రీనివాసరావు మరోసారి కాసు మహేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున ఢీకొంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఓడిపోతున్నారు అంటూ కాసు మహేష్ రెడ్డికి ఒక కార్యకర్త ఫోన్ చేసి చెప్పినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒకసారి అదేమిటో చూద్దాం. సార్ మహేష్ రెడ్డి గారు సార్ సార్ మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు సార్, జాగ్రత్త సార్. ఓకే సార్. సో ఇది చూసాం. ఇది నిజమా లేకపోతే ఇది ప్రాంక్ వీడియో అనే విషయం మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. అంటే కాసు మహేష్ రెడ్డికి మీరు ఖచ్చితంగా ఓడిపోతున్నారంటూ ఒక కార్యకర్త ఫోన్ చేసి చెప్పినట్లుగా వైరల్ అవుతున్నారు. దీనిపై అసలు ఏంటి కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? గురజాల ఇటీవల కాలంలో ఈ 5 సంవత్సరాల కాలంలో అక్కడ హత్యలు దౌర్జన్యాలు విపరీతమైపోయాయని చెప్పేసి తెదేపా కానీ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా జనసేన వాళ్ళు కానీ ఆరోపిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సున్నపురాయి మైనింగ్ మాఫియా కింగుగా ఇప్పుడు ఆయన పేరు తెచ్చుకున్నారు కాసు మహేష్ రెడ్డి. అలాంటి ఆయన ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దుర్గా కుమార్ గారు. యజ్ఞమూర్తి గారు నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. చూశారు మీరు? చూశారు. సో అది అంటే ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో, అది ప్రాంకా లేకపోతే రియల్ అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఏదైతే ఉందో గురజాల అనేది పల్నాడు ప్రాంతంలో ప్రస్తుతం ఒకటి చాలా హీట్ నియోజకవర్గం అని చెప్పాలి. సో అక్కడ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారితో ఆయన పోటీ పడుతున్నారు. సో ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన అది వరకు ఎర్రపతినేని గారు అక్కడ ఎమ్మెల్యే ఉండేవారు. ఇప్పుడు ఆయన ప్రత్యర్థిగా ఈయనకి కాసు మహేష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ వీడియో అనేది మనకి పెద్ద విషయం కాదండి. ఇది ప్రాధాన్యాంశం కాదు. అయినా అవ్వకపోయినా, అయితే ఒక రకం అవ్వకపోతే ఒక రకం. ఇందులో పెద్ద కీలక అంశాలు ఏం లేవు. అవును. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినప్పటికీ ఆయనకి ఫోన్ చేసిన విషయం ఏంటంటే నువ్వు ఓడిపోతున్నావు అని. ఇప్పుడు అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతటా కూడా వైఎస్ఆర్సీపీ ఎదురేతలోనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నరసరావుపేట మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోయినసారి వైసీపీ గెలిచింది. అవునండి. బట్ ఇప్పుడు ఎదురుగాలి అని చెప్పేసి తెలుసు మనకి, అది మనకు అవగాహన ఉంది. రెండోది ఏంటంటే ఇది సమస్యాత్మక ప్రాంతం. పల్నాడు అనేది ఎప్పుడు కూడా ఎన్నికల నిర్వహణలో క్లిష్టమైన ప్రాంతం. అది శాంతి భద్రతల విషయంలో కానీ, పోలింగ్ నిర్వహణలో కానీ, డిగ్గింగ్ జరగాలన్నా, లేకపోతే బ్యాలెట్ బ్యాగ్స్ గతంలో తీసుకెళ్ళి బావుల్లో వేయాలన్నా, ప్రజెంట్ అయితే ఈవీఎంలు పగలగొట్టాలన్నా, లేకపోతే రక్తపాతం జరిగే హింసాత్మక సంఘటనలు జరగాలన్నా అక్కడ మామూలే. ముందే మొన్న కూడా 2 సబ్ ఇన్స్పెక్టర్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ని విధుల నుంచి తప్పించారు. కారంపూడి ఇవన్నీ కూడా ఇక్కడే అదే బెల్ట్లో. ఇప్పుడు గురజాల అనేది మీరు అన్నట్టు ఈయన ఎంత పవర్ఫుల్లో, ఆయన శ్రీనివాసరావు గారు కూడా అక్కడ అంత పవర్ఫుల్. సరే గెలిపోవటంలో ఒకసారి ఈయన గెలుస్తాడు, ఒక ఆయన గెలుస్తాడు. ఈయన కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబానికి చెందిన బహుశా కృష్ణారెడ్డి గారి అబ్బాయి అనుకుంటున్నాను నేను, ప్రసాద్ రెడ్డి గారి అబ్బాయి, కృష్ణారెడ్డి గారి అబ్బాయి, కృష్ణారెడ్డి గారి అబ్బాయి. కృష్ణారెడ్డి గారు కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని దింపాడు. కాబట్టి ఇవి రాజకీయానికి అక్కడ కొత్త విషయాలు కాదు, కుటుంబాలు కాదు. ఇప్పుడు ఆడెవడో ఫోన్ చేసి చెప్పినప్పుడు అంత కూల్గా తీసుకున్నాడంటే నేనైతే ఇది రియల్ కాలే అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను నా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి, ఎందుకంటే ఆయన అంత కూల్గా చెప్పేశాడు కదా, వేరే బూతులు అవి కూడా ఏం మాట్లాడలేదు. చాలా సింపుల్గా సరే అమ్మ పెట్టేసే అన్నాడు, అంతే. ఏదైనా ఇప్పుడు గెలుపోవటం తీసుకునే కుటుంబం కాబట్టి వాళ్ళకి అవగాహన లేదని కాదు.
కానీ అతనికి ఏంటంటే కడుపులో నొప్పి, బహుశా అంతర్గతంగా పార్టీలో సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో, లేకపోతే పార్టీ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదనో అసంతృప్తి ఏదో ఉంటుంది అంతే. ఎందుకంటే ఇవాళ రోజా గారు, ఇవాళ ఈ మాటకు వస్తే రోజా గారు నగరి నుంచి తనకి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి పదవులు పొందిన వ్యక్తులు కూడా నాకు వ్యతిరేకంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కేజే కుమార్ అనే అతను అక్కడ చైర్మన్ అతను అయి ఉండొచ్చు. అయితే అతను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమో ఎయిర్పోర్ట్లకి వెళ్ళి పాదాభివందనాలు చేస్తాడు. ఇప్పుడు నాకు వచ్చేసి ఇంటింటికి తిరిగి వాళ్ళ అనుయాయులందరూ కూడా సైకిల్ గుర్తుకేయమని చెప్పారు. నిజానికి తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంత ప్రచారం చేసుకోలేదు, సొంత పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు అని ఆమె చెప్పింది. అంటే ముద్దే ఆమె ఓటమిని అంగీకరించేసింది. అది ఒక రకం. ఇప్పుడు అట్లాగే ఈయన కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈయన లైట్ గా తీసుకున్నాడు. ఆమె కొంచెం లేడీ, కొంచెం ఓర్చుకోలేకపోయింది. అందులో మొదటి నుంచి అది మొదట ఓడిపోయే స్థానం అని చెప్తా వచ్చారు. అంటే ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే వాలంటీర్లకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఈ నాయకులు కార్యక్షేత్రం అంటే క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు అనేది ఒకటి వినిపిస్తుంది. అది దానివల్ల ఆయన అక్కడ బలం తగ్గింది. రోజా గారిది అదొక స్పెషల్ కేసు అండి. ఆమె కార్యకర్తల్ని పట్టించుకోలేదు, ఓటర్లను కూడా పట్టించుకోలేదు. కార్యకర్తలు వెళ్ళి రకరకాల సందర్భాల్లో లీడర్స్ కూడా ఈమెకి టికెట్ ఇవ్వద్దు, ఇస్తే మేము ఓడిస్తామని కూడా చెప్పి వచ్చినా కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక అంతకన్నా వాళ్ళు సహజంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో అది అమలు చేశారు నియోజకవర్గం అనుకోవాలి. ఇప్పుడు ఆమె చెబుతున్న దానిపై అది మొత్తం ఒక్క నియోజకవర్గమే కాదు, అది మొత్తం ఓవరాల్ పిక్చర్కి ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి యజ్ఞమూర్తి గారు. ఇప్పుడు ఆ వాతావరణం ఇంచుమించుగా అన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది, కానీ బయటికి చెప్పుకోరు. అందులో ఎలక్షన్ జరుగుతూ ఉండగా, అంటే సురుగ్గా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకా ఆ టైంలోనే అసలు బయట పడకూడదు ఒక కొంచెం రాజనీతిజ్ఞత తెలిసిన వాళ్ళైతే. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ మొత్తం స్టేట్లో అందరు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, అభ్యర్థుల మీద పడుతుంది. అది అనవసరంగా ఆమె చాలా ముందే కోసింది కోయిల్ అనేదో పాట ఉంది కదా, అట్లా అయింది ఆ పరిస్థితి. అది అట్లా చేయకూడదు. 6 దాకా ఎలక్షన్ టైం ఉంది. ఒకవేళ పోలింగ్ బూత్ ఆవరణలోకి వచ్చిన వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. 7 గంటలప్పుడు ఆ మాట అంటే పెద్ద నష్టం జరిగేది కాదు పార్టీకి. కానీ ఆమె ముందే బయటకు వచ్చేసి చెప్పడం అనేది కొంచెం విచిత్రంగా అనిపించింది. పార్టీ వాళ్ళు ఓడిపోతున్నారు చెప్పేసింది కదా. అట్లా చెప్పడం అనేది కొంచెం అసాధారణం. అట్లా ఎవరు కూడా ప్రవర్తించరు. ఇప్పుడు మహేష్ గారు లాగా ఉందాగా వేసి పెట్టేసేవా అంటే అయిపోలా. అందుకు మించి దాడితో చర్చించేది, గెలిస్తే గెలుస్తాడు, గెలవకపోతే గెలవపోతాడు. ఇప్పుడు ఆడు గెలిపించడం లేడు, ఓడించడం లేడు. ఆ ఫోన్ చేసినాడు. ఇప్పుడు ఆయన దమ్ము మీద గెలిస్తే గెలుస్తాడు, లేదు వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు. మీరు హుందాగా చెప్పారన్నారు కానీ యాక్చువల్గా ఈ 5 ఏళ్లలో దాదాపు 11 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ హత్యలకు గురవటము, ఇంకో రకంగా చనిపోవడము, బలవన్ మరణాలు పాల్పడము జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అంటే బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబం ఓన్లీ వెజిటేరియన్ కుటుంబం అని ఎవరు చెప్పడండి. ఆయన వాళ్ళు ఏమి ఆధ్యాత్మికం లేకపోతే శివభక్తులు అని చెప్పరు. అది ఒక ఫ్యాక్షన్ కుటుంబం. ఇప్పుడు కాదు, 50-60 ఏళ్ల నుంచి, 60-70 ఏళ్ల నుంచి కూడా. ఆయన కాసు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన టైంలో, ఈయన ముఖ్యమంత్రిగా చేసిన టైంలో విపరీతమైన ఫ్యాక్షన్ నడిచింది. అనేక మంది చచ్చిపోయారు. ఎన్ని జరిగినాయి, జరగవని కాదు, ఖచ్చితంగా జరుగుతాయి. అక్కడ ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే మహేష్ రెడ్డి గారు కూడా. ఇప్పుడు ఆయన మీద సునప్రాయమైన ఇప్పుడు అవన్నీ నెక్స్ట్ గవర్నమెంట్లు వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయండి యజ్ఞమూర్తి గారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి నడుస్తాయి. రేపు ప్రతిపక్షం వచ్చి గట్టిగా కనుక ఇవన్నీ ఎంత మైనింగ్ జరిగింది, అఫిషియల్గా ఏం జరిగింది, అన్అఫిషియల్గా ఏం జరిగింది, ఇవంతా ఎవరు చేశారు అనేటప్పుడు ఎంక్వైరీ అవసరమైతే ఆ గనుల శాఖకు సంబంధించిన డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జేడీలు కూడా ఎగిరిపోతారు ఇలాంటి సంఘటనలు. ఇవన్నీ మనం గతంలో కూడా చూసాం. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ నరసరావుపేటలో ఖచ్చితంగా టీడీపీకి ఫేవర్గా ఉంటుందండి. ఎప్పుడైతే ఆయన వచ్చాడు కదా, అతని పేరు పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసాని చంద్రశేఖర్ మామూలు కాదండి, చుట్టేసుకు వెళ్ళిపోగలడు. అంతకుముందు ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా అన్నాడు కదా. ఇప్పుడు ఆయన కూడా సర్దుకుని నెల్లూరు వెళ్ళాల్సిన పరిస్థితి. అంత క్లియర్ అక్కడ, దాని గురించి డౌట్ అక్కర్లేక. అదే సో మొత్తానికి ఇప్పుడు ఇంచుమించుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం ఎక్కువ గెలుస్తుంది. యాంటీ గవర్నమెంట్ వేవ్ అనేది కనపడుతుందండి. అంటే ఈసారి అంటే క్లియర్ గా ఉంది. గణపతినేని గారు ఇప్పుడు పోటీ చేయడం అనేది 7వసారి. అవును. సో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆయన ఈసారి ఆయన నేను అనుకోవటం ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ గెలిచుంటాడు, ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓడి కూడా ఉండొచ్చు. నేను అనుకోవటం నా పర్సనల్, అంటే నేను అదంతా డేటా చూడలేదు. నాకు కూడా శ్రీనివాసరావు గారు తెలుసు. ఆయన ఫైటర్,
అదే ఓడిపోయినాడు దిగులు పడేది లేదు, గెలిచినాడు పొంగిపోయేది లేదు, దేన్నైనా ఎదుర్కొంటాడు. ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబం ఫ్యాక్షన్ ఎదుర్కోవాలంటే గురజాల శ్రీనివాసరావు గారు లాంటి తప్ప మామూలాడు ఎవడ ఎదుర్కోగలుగుతాడండి. కాబట్టి ఆయన ఇప్పుడు అతను కోడిలి శివప్రసాదరావు గారు కూడా ఈ కుటుంబాన్ని ఢీ కొన్నాళ్ళలో ముఖ్యుడు.